హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన ఆ 400 ఎకరాలల్లా చెట్లున్నాయా? ఉన్నాయి. అడవి ఉందా? లేదు. పక్షులు, జంతువులు, నమళ్ళు, జింకలు ఉన్నాయా? లేవు. ఎట్లా చెప్తారు మీరు లేవని? మీరు చూసిరా? ఎందుకంటే హ్మ్. నేను ఏ యూనివర్సిటీ నుంచి వచ్చిందో మీకైతే పర్సనల్గా తెలుసు కదా. ఓకే, చెప్పండి. మా నేనేమంటున్నా ప్రేక్షకులకు తెలవాలి కదా. నేనేమంటున్నా అంటే అందుకే చెప్తున్నా. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. చెట్లు ఉన్నాయి. హ్మ్. చెట్లు అడవి కాదు. ఓకే. ఎక్కడెక్కడ చెట్లు ఉంటే చెట్లు ఉన్నంత అడవి కాదు. హ్మ్. అడవి అనడానికి దానికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. హ్మ్. ఆ ప్రామాణికాల పరిధిలోకి ఈ ప్రాంతం రాదు. హ్మ్. అయితే ఇక్కడ చెట్లు లేవా అంటే ఉన్నాయి, హ్మ్. కానీ అది అడవిలోకి రాదు. క్లారిటీ కదా. ఓకే. అయితే ఇక్కడ జింకలు లేవా అంటే లేవు. హ్మ్. ఎక్కడున్నాయి మరి? హ్మ్. ఎక్కడున్నాయి అంటే ఈ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న ల్యాండ్ ఇది. హ్మ్. అయితే ఈ మొత్తం వివాదంలో యూనివర్సిటీ ఎక్కడ కూడా సంబంధం లేదు. కానీ ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ల్యాండ్ మార్క్గా వచ్చింది. హ్మ్. ఫస్ట్ ఇది ఎట్లా వచ్చింది? ల్యాండ్ మార్క్గా 400 ఎకరాలు ప్రభుత్వం సదన్ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? అడ్రస్ ఏమని చెప్పాలి? హెచ్యు దగ్గర. హ్మ్. ఫస్ట్ ఇట్లా వచ్చింది. హెచ్యు దగ్గర. ఈ దగ్గర అనే పదం మధ్యలో ఎగిరిపోయింది. ఇంకా హ్మ్. ఎగిరిపోయి హెచ్యు ల్యాండ్ అని కన్వర్ట్ అయిపోయింది. హ్మ్. అంటే మనం ఒక 10 మంది నిలబెట్టి ఫస్ట్ వాడి చెవులో ఒకటి చెప్తే చివరి వాడి చెవులోకి వచ్చేసరికి ఆ పదం అర్థం ఎట్లయితే మారిపోతుందో హ్మ్. హెచ్యు దగ్గర ల్యాండ్ 400 ఎకరాల దగ్గర నుంచి హెచ్యు ల్యాండ్ 400 ఎకరాలనే దగ్గరికి వచ్చింది. హ్మ్. అయితే దీని ఎక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళు కానీ కంచెలు కానీ లేకపోవడము, ఈ ల్యాండ్ అంతా కూడా కలిసి ఉండడం వల్ల ఈ జింకలు, పక్షులు ఇవన్నీ కూడా హ్మ్. ఈ 400 ఎకరాలతో పాటు హెచ్యు ప్రాంతంలో కూడా మొత్తం తిరిగేవి అవి. అంటే ఇప్పుడు చాలా వరకు వీడియోలు వైరల్ అవుతున్నాయి. జింకలు, అనేక నెమళ్ళు, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున కొట్టేసిర్రు, నరికేసిర్రు. అనేక జంతువులు వాళ్ళ గూడుని గనక మీరు తీసేస్తూ ఉంటే, చెదిరేస్తుంటే వాళ్ళు గోలగోల చేస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి విషయాలు. వాటిపైన మీరేమంటారు? అయితే సార్ అక్కడ వర్క్ చేస్తుంది ఏమన్నా స్మగ్లర్లు ఏమన్నా పనిచేస్తున్నారా? కాదు కదా, ప్రభుత్వం పనిచేస్తుంది కదా. సరే, మీరు అంటున్నారు కదా ఒకటి, మీరు కనుక మీది ప్రభుత్వ భూమి అయినప్పుడు అది ప్రభుత్వాందే అనుకోండి, సరే మీరు అన్నట్టు ప్రజల భూమి అనుకోండి, రాత్రికి రాత్రి బుల్డోజర్లు తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పేముంది? రాత్రికి రాత్రి దించాల్సిన అవసరం బహిరంగంగా చేయొచ్చు కదా. బహిరంగంగా వేసినాం కదా. బహిరంగంగా వేసినాం. మేము పరదాలు కట్టి ఏం చేయలేదు కదా, బహిరంగంగానే వేసినాము. అవును, రాత్రి మొదలు పెడితే తప్ప పోలీసుల ఒక మోహరింపు పెట్టి విద్యార్థులను సహజంగా ఎక్కడైనా జరుగుతుంది. అది సహజంగా ఎక్కడైనా జరుగుతుంది. సార్ ఇది ప్రభుత్వ భూమి వాటి పోలీసులను మోహరింపజేసినాము. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి పార్టీ మీటింగు, ప్రభుత్వ మీటింగ్ కాదు, పార్టీ మీటింగ్ కోసము 20 ఎకరాలు సాఫ్ చేస్తుంటే పోలీసుల కంచె పెట్టి చేయించారు. ఇంకా దానికన్నా ఇదేం దారుణం కాదు. అసలు దానికి దీనికి పోలికనే లేదు. అది ఒక ప్రైవేట్ కార్యక్రమం. ప్రైవేటు కార్యక్రమానికి ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులను వాడుకున్నారు. ఇది క్రైమ్. అసలు చట్టాన్ని అతిక్రమించి చట్టానికి సంబంధం లేనటువంటి కార్యక్రమంలో చట్టానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, అధికారుల్ని వాడుకోవడం తప్పు కాదా? ఇక్కడ ప్రభుత్వ స్థలము, ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వానికి సెక్యూరిటీ ఎవరు కల్పించాలి? పోలీసులే కదా. ఓకే. సో ప్రభుత్వ పనికి ప్రభుత్వ అధికారులు వచ్చి నిలబడ్డారు. అక్కడ స్మగ్లర్లు ఏం పనిచేస్తలేరు. అక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. అంటే ఏంది ఇప్పుడు విద్యార్థులు ఏం చెప్తున్నారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ స్మగ్లర్లు అని చెప్తున్నారా? ఈ మాత్రము జ్ఞానం లేకుండా, ఈ మాత్రం తెలివి లేకుండానే వాళ్ళందరూ ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా వచ్చిండ్రా? ఈరోజు మీరు స్కాలర్లు, ఇంకా కాలే మీరు స్కాలర్లు చదువుతున్నారు అంతే. ఈరోజు వీళ్ళు స్కాలర్లు. అంటే మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి ఉద్యమాన్ని మీరు తప్పుపడుతున్నారా? అసలు అది ఉద్యమమే కాదు అని అంటున్నా నేను. ఉద్యమం అంటే ఏంది? ఎక్కడైనా అన్యాయం జరిగితే చేసేదాన్ని ఉద్యమం అంటారు. తెలంగాణలో విద్యార్థుల పోరాటం 200% ఉంది. అది ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం అనేది ఒక 2-3 రోజులు నడిచింది తెలంగాణలో. చాలా ఉధృతంగా నడిచింది. రాష్ట్రం అంతా కూడా, మీరు కూడా మీ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గిందంటే వల్ల విద్యార్థుల యొక్క ఉద్యమము, నిరసనలు, ఆందోళనలు, అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, ఇవన్నీ చూసే మీరు వెనక్కి ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గింది? ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. కొంత ప్రభుత్వం యొక్క విషయంలో డిఫెన్స్ పర్లేదు, డిఫెన్స్లో ఏం లేదు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు, ముందుకే వెళ్తుంది. అంటే 400 ఎకరాలను మీరు ఖచ్చితంగా తీసుకుంటారు, అది 100% తీసుకుంటాం. మేము తీసుకునేది ఏం లేదు. ఈ దేశానికి సంబంధించిన అంటే సర్వోన్నత న్యాయస్థానమే తీసుకోమని చెప్పినాక మేము పోయినాం. కానీ కాంగ్రెస్ పార్టీగా మేమేం పోలే. ప్రభుత్వంగా వచ్చిన డైరెక్షన్స్ని బట్టి ఈ ప్రభుత్వ భూమి మనది కాబట్టి దీని దగ్గర నుంచి
రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాలని మేము అనుకున్నాం. ఎట్లా అంటే భూములు అమ్మి ఆదాయం తెచ్చుకుంటారా? అయితే లేదు, మాకు అమ్మాలన్న ఆలోచనే లేదు. మరి ఏం చేయాలనుకొని ఒక 400 ఎకరాలను మీరు చదువు మనకు ఆదాయం రావాలి అన్నప్పుడు మనం ఒక ప్రాపర్టీ కడతాం, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడతాము. దానిపైన ఆదాయం ఎట్లా వస్తుంది? అమ్ముతేనే వస్తుందా? దాంట్లో లీజ్ అని ఒక పదం కూడా ఉంటుంది, లీజ్ అని ఒక టర్మినాలజీ కూడా ఉంటుంది, లీజ్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ లీజ్కు మాత్రమే మేము ఇవ్వాలనుకుంటున్నాం తప్ప అంటే మీరు కొత్త విషయం మళ్ళీ ప్రజల నుంచి విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఏం లేదు, లీజ్ అని చెప్పేసి ఏం లేదు. మేము ముఖ్యమంత్రి గారు సభలు ఏమని చెప్పారు, మేము రాష్ట్ర ప్రభుత్వము మా అధికారాన్ని టీజీఐఎస్సికి బదలాయిస్తున్నామని చెప్పారు. అసలు టీజీఐఎస్సి ఎందుకు వచ్చింది? పటంచర్లో మనకి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ భూములు ఉన్నాయి కదా, ఇక్కడే మన పక్కన హైటెక్ సిటీలో ఉంది కదా, సెజ్ ఉంది కదా, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా. అయితే ఈ టీజీఐఎస్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత టీజీఐఎస్ అంటే భూములు అమ్మడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ఆఫీస్ లాగా మార్చేసారు. కానీ టీజీఐఎస్సిని దానికి పురుడు పోసినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంది? భూములను కాపాడుతూ దానిపైన రెవెన్యూ జనరేట్ చేయడం. అందుకు దాన్ని లీజ్ అన్నాం మేము. కానీ ఇప్పుడు ఈ పిల్లలకు అంటే యూనివర్సిటీలో ఉన్న పిల్లలకు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు లీజ్ అంటే దాని టర్మినాలజీ అమ్మడం అని అనుకుంటున్నారు. లీజ్ అంటే అమ్మడం కాదు, దానిపైన సర్వ హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి. కానీ అక్కడ వ్యాపార సముదాయాలు కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలు కానీ ప్రైవేట్ వ్యక్తులు చేసుకోవచ్చు, దాన్ని లీజ్ అంటాం. సరేనా, థ్యాంక్ యూ. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి చాలా సందేహాలు, చాలా అంశాలు మాతో చర్చించినందుకు, చాలా సందేహాలు నివృత్తి చేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.